నమస్తే మేడం. నమస్తే. అహింస మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం చెబుతుంది. ముందుగా మీ పేరు, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు, ఊరి పేరు, ధ్యానం ముందు మీరు ఎట్లా ఉండేవాళ్ళు, ధ్యానం తర్వాత ఎట్లా ఉన్నారు, ప్రేక్షకులకు చెప్పండి మేడం. నా పేరు పార్వతి అండి, మా చెల్లూరండి. మరి నేను చర్చికి వెళ్ళేదండి అండి. చర్చికి వెళ్ళి అంటే మీరు ధ్యానం ముందు మాంసం తినేవాళ్ళ మేడం? చెప్పండి అవన్నీ. నాకు మా తమ్ముడు ద్వారా నాకు జ్ఞానం అందిందండి. మాంసం తినేవాళ్ళు చెప్పండి, ఎట్లా ఉన్నారు, ఎలా తిన్నారు, బాగా తిన్నారా? బాగా తినేదండి అండి. బాగా తింటే నాకు మాంసం తిన్న రోజులు కూడా అనారోగ్యమే అండి. ఆరోగ్యం అన్నది నాకు లేదండి. ఎప్పుడైతే నేను మాంసం మానేసి నేను కూర వండుకుంటే ఎండి చేప లేకుండా కూర వండేదాన్ని కాదండి. మరి ఇప్పుడైతే నేను శాకాహారం అవ్వానండి. మరి జ్ఞానం చేస్తున్నాను, రోజుకు 2 గంటలు జ్ఞానం చేస్తాను. మరి నాకు చాలా ఆరోగ్యం చాలా బాగుంది. పూర్తి శాకాహారులు అయిపోయారు మేడం? శాకాహారులండి. మా అబ్బాయి, మా అమ్మాయి, నేను కూడా శాకాహారులం అండి. మరి మా వారు అయితే బయట తింటారో, నేను ఇంట్లో అసలు మాంసం అన్నది వండనండి. మాకు చాలా జ్ఞానం మొదలు పెట్టాక చాలా బాగుందండి. నాకు ఆరోగ్యం కూడా బాగుందండి. మరి నా జీవితం అంతా హ్యాపీగా ఉంది. పత్రిసారికి మరి ఏమిచ్చిన మీరు ఎంతసేపు ధ్యానం చేస్తారు మేడం? రోజుకు 3 గంటలు చేస్తున్నానండి. ఓకే. పుస్తకాలు చదువుతానండి. సజ్జన సాంగత్యంలో ఉంటానండి. పిఎంసి ఛానల్ చూస్తాను. మీరు పౌర్ణమి ధ్యానం, అమావాస్య ధ్యానం చేస్తారు? చేస్తాను. అమావాస్య ధ్యానం అన్ని వెళ్తామండి. పిరమిడ్ లో ధ్యానం చేస్తాను. ఎట్లా ఉంటుంది మేడం? చాలా చాలా బాగుంటదండి. నాకు అనుభవాలు కూడా తక్కువ వచ్చినండి. నాకు చాలా ఆరోగ్యం మాత్రం చాలా బాగుందండి. అయితే నాకు కొన్ని సమస్యలు ఎదురైతే, ఎప్పుడైతే నేను జ్ఞానం ఎక్కువ శాతం మొదలు పెట్టాను, అప్పుడే నాకు అన్ని సమస్యలు తీరినాయండి. నా భర్త అయితే 2 సార్లు యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ లో కూడా చాలా డబ్బులు కూడా అవునా సరే ఆరోగ్యంగా ఉన్నారండి. అయితే చెప్పలేమన్నట్టుగా అవ్విందండి. తర్వాత మరి హాస్పిటల్ తీసుకెళ్ళాక పర్వాలేదమ్మా, చాలా బాగుంది, ఏం పర్లేదు, తీసుకెళ్ళిపోయాను. 2 రోజులు 3 రోజులు ఉంచాలన్నవారు మన్నాడు పంపించేసారండి. చాలా బాగుందండి. మరి అప్పటి నుంచి కూడా నేను జ్ఞానం ఎప్పుడు విడిచిపెట్టనండి. జ్ఞానం బాగా ఉంటది. మీరు శాకాహారాల్లో పాల్గొన్నారా మేడం? పాల్గొన్నానండి. ఎన్ని ర్యాలీలు చేశారు? చాలా ర్యాలీలండి. ఎక్కడ ర్యాలీ అయితే అక్కడికి వెళ్తానండి. నేను శాకాహార ర్యాలీకి వెళ్తానండి, క్లాసులకి వెళ్తానండి. క్లాసులు కూడా చెప్తా ఉంటామండి అక్కడక్కడనే. ర్యాలీలు చేసినప్పుడు ఎట్లా ఉంది మేడం మీకు? చాలా ఆనందంగా ఉంటదండి. నేనైతే ఉత్తప్పుడు బయటికి వెళ్ళి తిరగలేను. మరి ర్యాలీల్లో నాకు అసలు ఎండ అన్నది అనిపించదండి. నాకు చాలా ఆనందంగా తిరుగుతానండి. మళ్ళీ ఇంటికి వచ్చాక కూడా నాకు అసలు ఏ నీరసం అన్నది అనిపించదండి, ఎంత లెక్క తిరిగినా సరే. చెప్పండి. చాలా బాగుందండి. మరి నా ఆరోగ్యం, మా పాపలు కూడా, మా అబ్బాయి అమ్మాయి కూడా మెడిటేషన్ చేస్తారండి. శాకాహారులేనండి. చాలా బాగుందండి. మాకు పత్రిసారిని కలిసారా మేడం మీరు? పత్రిసారిని అంటే మాట్లాడలేదు కానండి, సెకండ్ తీసుకున్నామండి. అయితే ఆయనకి అందరూ ఒక గదిలో ఉండి పత్రిసారో కాళ్ళు నొక్కున్నారని మేము కూడా వెళ్ళి కాళ్ళు నొక్కి ఆయన శరీరం పట్టుకున్నప్పటికే నాకు ఎంతో ఎనర్జీ అండి, ఎంతో ఆనందం అయిపోయింది. చక్కగా మరి ఆయన్ని సెకండ్ తీసుకుంటాం, ఆయన కావడం ఆ రోజు నాకు ఎంత ఆనందం అయిందంటే చెప్పలేను, అంత ఆనందం అయింది. ఆ మహానుభావుడు మరి నాకు. మీరు బంధువులు అందరికీ చెప్పారా మేడం శాకాహారం గురించి? మా అందరికీ కూడా నాకు అవకాశం వచ్చినప్పుడల్లా శాకాహారం గురించి చెప్తున్నానండి, జ్ఞానం గురించి చెప్తున్నాను. మరి అయితే కొంచెం ఏలంగా మాట్లాడినట్టుగా మాట్లాడతారు. అయినా సరే మనకు తెలిసింది ఎదరు వాళ్ళకి చెప్పాలని నేను చెప్తున్నానండి. జంతు బళ్ళు అమ్మవారికి బళ్ళు ఇస్తారు కదా, న్యాయమేనంటారు? అది న్యాయం కాదండి. అసలు అమ్మవారికి బలి ఆవిడ కోరలేదండి, మనం తినడానికి తప్ప మనకి అమ్మవారు ఎప్పుడు అసలు ఆవిడకి ఇష్టమే ఉండదండి. అవి తను పెట్టిన బలి కోరుకోదండి ఆవిడ. కానీ ఆవిడ పేరు చెప్పి మనం తినడానికి తప్పండి, అసలు ఆవిడ అలాంటి కోరుకోదు. మరి అమ్మవారంటే అందరినీ కాపాడుతుందండి ఆవిడ. అందరినీ సృష్టిలో ఆవిడే కదండి. అలాంటి ఆవిడ ఏం బళ్ళు కోరుతుందండి? ఓకే, చెప్పండి మేడం మీ అనుభవాలు ఇంకేమున్నాయి, 3వ నేత్ర అనుభవాలు? మరి నాకైతే చాలా బలహీనతగా ఉండేదండి. నేను ఎప్పుడైతే జ్ఞానం మొదలు పెట్టినప్పుడు నాకు చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాను. మరి నేను ఏదన్నా ఒక మాట నా భర్త అంటే నేను సహించలేకపోయేదాన్ని. అలాంటిది నా భర్త ఏమన్నా సరే నేను అంత మాట్లాడకుండా పక్కకెళ్ళి స్థితి నాకు వచ్చిందండి జ్ఞానం వల్లనే.
మరి నాకు చాలా ఆనందం. నా భర్త కూడా ఎక్కడ క్లాసులు అయినా ఏమైనా సరే నన్ను పంపిస్తారండి. ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే అండి, మీరు యజ్ఞాలకి ధ్యాన మహాచక్రాలు అన్నిటికి వెళ్ళారు మేడం? వెళ్తామండి. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు మేము వెళ్తామండి. వెళ్తాం సార్. ఇక్కడ వశిష్ఠ గౌతమ్ దగ్గర పిరమిడ్, ధ్యానము, భోజనాలు ఎట్లా ఉన్నాయి మేడం? చాలా చాలా బాగున్నాయండి. అసలు అన్ని వేల మందికి అలా వండి పెడుతున్నారంటే నిజంగానండి చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు ఆ టీం వారందరికీ చెప్పుకోవాలి. ఎంత ఆనందం. మన ఇంట్లో ఎప్పుడు కూడా అలా చేసుకుని తినడమో లేదో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం చాలా ఆనందంగా ఉన్నాయండి. భోజనాలు కూడా తింటుంటే ఎంత రుచికరమైన ఆ జ్ఞానంలోని భోజనం ఎంత రుచికరంగా తింటున్నామండి. మరి ఎంత ఆనందం. మరి ఆ పడుకోవడానికి సౌకర్యాలే కాదు, అన్ని కూడా చాలా ఆనందంగా ఉంటుందండి. మరి నేనైతే 5 రోజులైందండి వచ్చి, ఇక్కడి నుంచి ఎల్లబుద్ధి ఎత్తలేదు నాకు. అంత ఆనందంగా ఉంది. భోజనాలు కానీ అన్ని ఈ కార్యక్రమాలు కానీ ఆ పిఎంసీలో అన్ని కూడా చాలా, పిరమిడ్ లో అన్ని, మరి అక్కడ ఆ స్టేజ్ మీద జరిగినవి కూడా ప్రోగ్రాలు కానీ అన్ని కూడా చాలా చాలా బాగున్నాయండి. ఎంతో ఆనందంగా ఉన్నాయండి. మరి అవన్నీ చూస్తుంటే హృదయం పులకరించేస్తుందండి. అంత బాగున్నాయండి. చాలా చాలా బాగున్నాయి సార్. మీరు ఇంకా భగవద్గీత విన్నారా మేడం? భగవద్గీత విన్నాను కానండి, తక్కువ అండి. నేనైతే భగవద్గీత ఎప్పుడు చెప్పలేదు. అంటే భగవద్గీతలో నీ ఆత్మ నువ్వే ఉద్ధరించుకోమన్నాడు కదా? ఆత్మ వద్దనే చెప్పాడండి. మీరు ఆ దారిలో ఉన్నారా? ఉద్ధరించేసుకున్నారా? ఉన్నానండి, ఉన్నాను. బుద్ధుడు గారు చెప్పాడు నీ జ్యోతి నువ్వే వెలిగించుకోమని. వెలిగించుకుంటే మరి మన జ్యోతి మనం వెలిగించుకోకపోతే ఇంకొకరు ఎవరో వచ్చి వెలిగించారు కదా సార్. ఓకే. అయితే నేను నా జ్యోతి నేను వెలిగించుకున్నాక నేనంటే ఏంటో నాకు తెలిసాక నాకు అన్ని తెలిసినాయండి. అంతకు ముందు నేను మాట్లాడడం కూడా నాకు తెలియదండి. నేను మాట్లాడడానికే సిగ్గుపడేదానండి. అలాంటిది ఎప్పుడైతే నన్ను నేను తెలుసుకున్నానో, నాలో పరమాత్ముడు ఉన్నాడని మా పత్రి సార్ మనకి ఎప్పుడైతే తెలియపరిచాడో అప్పుడే చక్కగా అన్ని తెలుసుకుని ఆనందంగా జీవిస్తున్నామండి. చాలా చాలా ఆనందం అండి. మరి జీవితం మరి శ్వాస కడ వరకు కూడా ఈ ఆనందంలో ఉండాలని నిర్ణయించుకున్నామండి. థ్యాంక్ యూ మేడం. మీరు చక్కటి అమూల్యమైన జ్ఞానాన్ని ప్రపంచానికి ఏఎంసీ ఛానల్ ద్వారా మీరు అందించేందుకు మీకు ధన్యవాదాలు. నమస్తే మేడం.